మొదట ఏ మనకి మన భారతీయ విజ్ఞానంలో అంటే మన భారతీయ వాంగ్మయంలో వేదములకి అత్యంతము ప్రామాణికమైనటువంటి మూలభూతమైనటువంటి స్తంభం లాంటిది. ఆ వేదములలో చాలా 4 వేదములు ఉన్నవి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. సూక్తములు వచ్చేసరికి ఋగ్వేదంలో చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే సూక్తం అనగానే మొదట ఋగ్వేదంలో ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు. అలాగే ఈ శ్రీ సూక్తం కూడా ఋగ్వేదంలో ఉన్నది, అథర్వవేదంలో కూడా ఉన్నది. కానీ ఋగ్వేదంలో ఉన్నదానికే భాష్యములు ఇత్యాదులు మనకి కనిపిస్తూ ఉన్నవి. అక్కడ కూడా ఋగ్వేద సంహిత 10 మండలములు. ఆ 10 మండలంలో ఈ మంత్రము మనకి, ఈ సూక్తం మనకి కనిపించదు. ఖిల భాగము అని చెప్పని ఏదైతే ఉన్నదో ఆ భాగమునందు శ్రీ సూక్తం యొక్క మంత్రాలు మనకి కనిపిస్తూ ఉన్నవి. ఖిల భాగము అనగానే మరి దానికిను సంహిత మిగతా మండలాల్లో ఉన్నటువంటి మంత్రాలకి తేడా ఏమిటి అని అంటే, 10 మండలాల్లో ఉన్నటువంటి మంత్రాలకి పదము, క్రమము, జట, ఘన, మాల, శిఖి, దండీలా ఏవైతే వికృతులు ఉన్నాయో అవి ఉంటవి. ఖిల భాగంలో ఉన్నటువంటి మంత్రాలకు మాత్రము ఈ వికృతులు అనేవి ఉండవు.